మినీ ఆఫీస్కి వెళ్ళొస్తా. ఆ మినీ అన్నయ్య పిల్లల్ని లేటుగా వదిలిపెట్టాడు కదా, కొంచెంసేపు ఆగి లేపు. సరే చంద్ర, ఇప్పుడే వాళ్ళ నిద్ర లేపితే వాళ్ళు చేసే అల్లరికి నాకు పని కూడా అవ్వదు. సరే అయితే నేను వెళ్ళొస్తా. చంద్ర. ఆ? ఓ సారీ. థ్యాంక్ యూ. సేఫ్టీ ఫస్ట్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. రిద్దు, చార్వి లేవండి. మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను, లేవండి. ఏం చేసావు? మీకేం ఇష్టం? మసాలా దోశ. నీకు? మ్యాగీ. రెండు ప్రిపేర్ చేశాను. రెండు ప్రిపేర్ చేసావా? గున్న గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి పిల్లకున్న మామిడి తోటకి, జల్దీగా నూరావే సంధ్య మనము కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి. మలకు బట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తిన్ను మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, పెంచర పెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు, పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకుంటే నా మీద ఓయ్ ఓయ్ తోండగాయ్, ఓయ్ ఓయ్ తోండగాయ్, అసలు మక్కగాలు తింకరిగాలు చాంచకంతో ఆస్కోట్లు కాటాళ్ళు తింకుళ్ళు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అది అంటే మా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మా లెక్క చెయ్యడు. పిన్ని వాటర్ పడిపోయింది. వదిలేసి డాష్ చెయ్యి.
వచ్చినట్టున్నాడా? హాయ్ చంద్ర. అయ్యో బాబాయ్, బాబాయ్ లే బాబాయ్. అయ్యో చంద్ర ఏం కాలేదు కదా? అయ్యో బాబాయ్ ఏం కాలేదు. ఏం కాలేదు కానీ వాటర్ ఎలా పడ్డాయి ఇక్కడ? అంటే బాబాయ్ ఇందాక డాన్స్ చేసేటప్పుడు వాటర్ బాటిల్ జారి కింద పడింది. నేను వెళ్ళి పిన్నికి చెప్తే డాన్స్ అయి ఫస్ట్ తర్వాత క్లీన్ చేద్దాం అంది. ఏంటి అయ్యో మిన్ని? సారీ చంద్ర, ఇంకోసారి ఇలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటాను. ఇంట్లో ఎక్కడైనా వాటర్ గానీ ఆయిల్ స్పిల్స్ గానీ పడుంటే వెంటనే క్లీన్ చేస్తాను. మనం ఇట్లా రిస్క్ ఉందని తెలిసి బాధ్యత లేకుండా వదిలేస్తే ఇట్లానే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంట్లోనే కాదు, రోడ్ల మీద అయినా కానీ, మనం పనిచేసే ఆఫీసులో అయినా కానీ ఇట్లా రిస్క్ ఉందని తెలిసి వదిలేస్తే ప్రమాదం ఇలానే జరుగుతూ ఉంటుంది. హౌస్ కీపింగ్ అనేది మనం పాటించుకుంటూ పనిచేస్తే ప్రమాదం జరగకుండా మనం నివారించవచ్చు. 5S అనేది మన ఇంట్లోనే కాదు, పరిశ్రమలో కూడా పాటించుకుంటూ పనిచేస్తే ప్రమాదాలు జరగకుండా అందరూ మరింత భద్రతగా సేఫ్గా ఉంటారు. హెల్మెట్ ధరించడం అనేది ఫ్యాక్టరీ ఆవరణలో కానీ మీరు బైక్ ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ చాలా కీలకం, ఎందుకంటే ఇది మీ తలను గాయాల బారి నుండి రక్షిస్తుంది. ఇంట్లో మరియు ఫ్యాక్టరీలో 5Sని అమలు చేయడం వలన పరిశుభ్రమైన మరియు క్రమమైన వాతావరణాన్ని నిర్వహించడం ద్వారా ఫ్యాక్టరీ సామర్థ్యం మరియు భద్రతను మెరుగుపరుస్తుంది. వాటర్ లేదా ఆయిల్ స్పిల్లేజ్లను గమనిస్తే వెంటనే శుభ్రం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ భద్రతగా ఉంటారు.